జంతువుల కొవ్వు నుంచి తీసే ఆయిల్ డేంజరస్ అంటున్నారు విజయవాడకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ జాలాది గోపీకృష్ణ. జంతువుల కొవ్వు నుంచి తీసే ఆయిల్తో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయని అంటున్నారు. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని, కొంతమందికి నరాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ జాలాది గోపీకృష్ణ. ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటి విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై డాక్టర్ జాలాది గోపీకృష్ణ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ద్వారా తెలుసుకుందాం. జంతువుల కొవ్వు నుండి తీసే ఆయిల్స్ని ఆహార పదార్థాల్లో వాడటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మనకు వివరించేందుకు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ జాలాది గోపీకృష్ణ గారు మనతో ఉన్నారు. అన్నది మరిన్ని వివరాలు తెలుసు. సరే, జంతువుల కొవ్వు నుంచి తీసే ఆయిల్స్ వల్ల ఆ ఆయిల్స్ని రకరకాల రెస్టారెంట్లో వాటిలో వాడుతున్నారు. అవి తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ముఖ్యంగా జంతువుల ద్వారా తీసే నూనెలో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా అది నిల్వ కోసం, దాంట్లో ఉండే వాసన అది తీయడం కోసం ఎక్స్ట్రా కెమికల్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. ఇది అధికంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం, దానివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ పెరగడం ఈ ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. లివర్లో ఫ్యాట్ చేరడం, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు రావచ్చు. దాంతోపాటు జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సప్రెస్ అయ్యి చెడు బ్యాక్టీరియా పెరగడం, శరీరం ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకు గురవడం, క్రోనిక్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ రావడం, కొద్దిమందికి న్యూరలాజికల్ సమస్యలు అంటే డెమెన్షియా లాంటి ఇష్యూస్ కూడా రావచ్చు వయసు పెరిగే కొద్దీ. ముఖ్యంగా చిన్నపిల్లలు చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు రోడ్ల వెంబడి. కానీ ఈ ఆయిల్స్తో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం? ఇప్పుడు ఈ మధ్య కాలంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఐబిడి అంటాము, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని, అంటే జీర్ణాశయంలో పుళ్ళు ఏర్పడడం, విరోచనం పేగులో పుళ్ళు ఏర్పడడం లాంటివి తరచుగా చూస్తున్నాం. ఇవి కూడా ఈ హెవీలీ ప్రాసెస్డ్ ఈ యానిమల్ ఫ్యాట్స్ నుంచి చేసే ఆయిల్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. దాంతోపాటు తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు, ఎదుగుదల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఊబకాయం, చిన్నపిల్లలు కూడా ఊబకాయం ఇప్పుడు అధికంగా చూస్తున్నాము. యంగ్ ఏజ్ 30s 40sలో గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్తో ప్రాణాలు కోల్పోయే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ మనకి రావచ్చు. ఆకుకూరలు, పీచు బాగా ఉండే కూరగాయలు, మనకి రైస్ అది కూడా ముడి బియ్యం లాంటివి, వెజిటేబుల్స్, నాన్ వెజ్ తీసుకోవచ్చు మోడరేట్ అమౌంట్స్లో. ఫిష్ చాలా మంచిది. చికెన్ తీసుకోవచ్చు, సీ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా మటన్ లాంటివి తీసుకోవచ్చు. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, ప్రాసెస్డ్ ఆయిల్స్కి దూరంగా ఉండాలి. ఈ జంతు కొవ్వు అధికంగా హీట్ చేయడం, మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఈ చెడు కెమికల్స్ ఏర్పడి అవి మనకి క్యాన్సర్ రిస్క్ని పెంచవచ్చు. ఈ జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్తో వాడటం అంటే ఆహార పదార్థాలని మనం ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల ఇటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీహరితో శ్రీధర్, TV9 విజయవాడ.